ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రితం వారం ఎపిసోడ్లో మతోన్మాదులు క్రీస్తును గూర్చి అడిగిన ప్రశ్నలకు క్రైస్తవులు సమాధానం చెప్పాలా అనే విషయం మీద కొన్ని మాటలు మనం తెలుసుకొని ఉన్నాము. మీలో ఎవరైనా ఆ వీడియోను చూడని ఎడల క్రింద మీకు లింక్ ఇవ్వబడినది, ఆ వీడియోను చూడగలరు. ఈ వారం మరో ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మన మధ్యలోనికి గుడివాడ ప్రాంతం నుంచి మువ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వందనాలండి. వందనాలండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు అన్యుల నుంచి ఎదుర్కొంటున్న ఆ యొక్క సమస్యల గురించి ఈరోజు డిస్కషన్ చేద్దామని, అన్యుల నుంచి క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియపరచాలని అనుకుంటున్నాం. చెప్పండి బ్రదర్. మన దేవుడు గొప్పతనాన్ని గురించి చెప్పినప్పుడు వారు మీ దేవుడే దేవుడా, మా దేవుడు దేవుడు కాదా అన్నప్పుడు ఒక దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా మనము ఎలా స్పందించాలంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ బ్రదర్. ప్రాక్టికల్గా మనకు బయట వస్తున్న సమస్య కాబట్టి దీని గురించి కొంచెం ఆలోచించడం మంచిది. సువార్త ప్రకటించే క్రమంలో సువార్తలో ఏ సందేశం ఉండాలి అనే విషయాన్ని మనం గమనిస్తే, బాప్తిస్మ యోహాను బోధించింది మొదలుకొని యేసుప్రభు బోధించిన విషయాలు, శిష్యులు బోధించిన విషయాలు, అపోస్తుల కార్యాల్లో లేదా పత్రికల్లో ఏం బోధించాలో రాసిన విషయాలు, వీటన్నిటిని మనం గమనిస్తే అక్కడెక్కడా కూడా దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పడం మనకు కనబడదు. సో వాళ్ళంతా కూడా రాబోయే రాజ్యాన్ని గురించి, అలాగే వీళ్ళు మారు మనసు పొందాల్సిన అవసరత గురించి, యేసు ప్రభు నామంలో పాప క్షమాపణ గురించి, సో దీని గురించి స్వార్థలో మాట్లాడతారు తప్ప, సో మీ దేవుడి కంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు ఇలా ఉంటాడు, మీ దేవుడు అలా ఉంటాడు అని వాళ్ళని కించపరిచేటట్లు, లేదంటే ఏదో నా గొప్పలో లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళ గొప్పలు చెప్పుకున్నట్లుగా బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. అది చాలామంది ఈరోజు అంటే అది పొరపాటుగా, బహుశా వాళ్ళకి అవగాహన లేకపోతే ఏదైనా కారణం చేత సో దేవుని గొప్పలు చెప్పుకోవడం అన్న స్థాయికి వెళ్ళారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రకటించేటప్పుడు సో గొప్పలు చెప్పడం అన్నదాన్ని పక్కన పెట్టి సువార్తను ప్రకటించడం కనుక మనం ప్రారంభిస్తే అది ప్రజలకు అంగీకారంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఇక్కడ మారు మనసు, పాప క్షమాపణ, దేవుని రాజ్యం, ఈ విషయాలు సువార్తలో ఉంటే కొన్ని అభ్యంతరాలు తగ్గుతాయి అనేది నేను గమనించిన విషయం బ్రదర్. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళి మన యేసు క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు వారు మా దేవుడి గురించి ఏమన్నా మీ దగ్గరికి వచ్చి మేము చెప్తున్నామా, మీరు ఎందుకు చెప్తున్నారు మా దగ్గరికి వచ్చి మీ దేవుడి గురించి అని అన్నప్పుడు వారితో మనం ఎలా స్పందించాలి? అదే బ్రదర్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకు అభ్యంతరకరమైన విషయాలు కొన్ని మాట్లాడినప్పుడు సో వాళ్ళు అభ్యంతరపడే అవకాశం ఉంది. మన సువార్త సందేశాన్ని సరిగా మనం సిద్ధం చేసుకోగలిగితే, సో బైబిల్ ఏం చెబుతుందో, ఏ విషయాలు అందరికీ తెలియజెప్పాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ విషయాలను మనం సేకరించినప్పుడు కొంత వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంది. ఇంకా స్టిల్ అయినప్పటికీ సో మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మా దగ్గరికి రావద్దు, మాకు అక్కర్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు వినే వాళ్ళ దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అన్నది సమంజసం. అయితే సహజంగా ఒకసారి ఆ విషయాన్ని అతనికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అతను ఏమాత్రం తీసుకోవడానికి ఇష్టం లేకపోతే సో వేరే వినే వాళ్ళకి మనం ఆ సందేశాన్ని చెప్పొచ్చు. అంతే తప్ప వీళ్ళని బలవంతంగా నువ్వు వినాల్సిందే అని చెప్పడం కానీ, లేదా నేను చెబుతాను అని అక్కడ కూర్చుని ఉండడం కానీ అది వాక్యానుసారం కాదు అన్నది నాకు బైబిల్ నుంచి అర్థమైన విషయం. ఓకే. కొన్ని సందర్భాలలో మనము ఈ యొక్క భోజనాల విషయంలో కూడా వారు అంటారు, అన్యులు క్రైస్తవుల దగ్గరికి వచ్చి వారు ఫంక్షన్స్ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు, వివాహాలు, ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు పిలిచి భోజనానికి పిలిచినప్పుడు క్రైస్తవులు కొంతమంది నిరాకరిస్తారు. అంటే మీరు విగ్రహాలకు పెడతారు కదా, ఆ భోజనం మేము తినమని క్రైస్తవులు అన్నప్పుడు వారు బలవంతంగా క్రైస్తవులను ఆహ్వానిస్తారు భోజనానికి. అలాంటప్పుడు వారు పెట్టే అందులో ప్రసాదమైనా కావచ్చు, ఫలహారమైనా కావచ్చు, ఫంక్షన్స్లో భోజనాలైనా కావచ్చు, అవి క్రైస్తవులు తినవచ్చా, లేకపోతే వారికి మనం ఎలా సమాధానం చెప్పాలి అనేది ఒక సమస్య. దాని గురించి తెలియపరచగలరు? కొన్ని సార్లు
ప్రతిదాన్ని మనం సమస్యగా చూడకపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది బ్రదర్. అంటే సమస్యను సమస్యగా చూడడం, కొన్ని విషయాల్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. సో మాంసాహారానికి సంబంధించిన ఒక వ్యక్తి తన ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకుని శాకాహారుల్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి వాళ్ళ ముందు మాంసం వండి పెట్టినప్పుడు వాళ్ళు తింటారా? తినరు కాబట్టి నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు, నా పట్ల అవమానంగా ఉన్నావు, తినాల్సిందే అని మనం వాళ్ళకి బలవంతంగా పెట్టాం. లేకపోతే కొంతమంది వచ్చినప్పుడు మనం పెట్టిన కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళు తినరు. సో దానికి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, వాళ్ళ ప్రాధాన్యతలు ఉంటాయి. అలాగే క్రైస్తవులు కూడా కొన్ని ఆహార పదార్థాలు వీళ్ళు తీసుకోరు. లేదు, మన హిందూ సహోదరుల్లో చూడండి, హిందూ సహోదరుల్లో కూడా కొంతమంది ఒక దేవుడిని పూజించేవాళ్ళు, ఆ దేవుని కోసం వ్రతం చేసేవాళ్ళు ఉంటారు. అదే సమయంలో వేరొక దేవుడికి వ్రతం చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ దేవుడి దగ్గర వ్రతం చేసేవాళ్ళు వేరే దేవుడి ప్రసాదాన్ని తీసుకోరు వాళ్ళు కూడా. బహుశా ఈ విషయం చాలా మందికి అవగాహన లేదు. సో ఒక నిష్టలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక మాల ధరించిన వాళ్ళు వేరొక మాల, అంటే వేరే దేవుడికి సంబంధించిన మాల, అంటే హిందూయిజంలోనే దానిలోనే వేరే దేవుడికి సంబంధించిన మాల వేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రసాదాన్ని వీళ్ళ ప్రసాదాన్ని వాళ్ళు తీసుకోరు. కొన్ని తీసుకునే ఉంటాయి, కొన్ని తీసుకొని ఉంటాయి. కొన్ని మగాళ్ళు వండితే మేము తినం అని చెప్పే ఉన్నాయి, స్త్రీలు వండితే తినం అని చెప్పే ఉన్నాయి. కాబట్టి కొన్ని తినకూడదు ఉన్నాయి. తర్వాత ఇంకొంతమంది వాళ్ళ ఇంట్లో కొన్ని కార్యాలు జరిగినప్పుడు, అశుభ కార్యం జరిగినప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తే మేము తీసుకోకూడదని నేను చెప్పినప్పుడు వాళ్ళు సున్నితంగా దాన్ని అర్థం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అయితే క్రైస్తవుల్లో కొంతమంది సో దీన్ని కొంచెం పెద్ద ఇష్యూ చేసి మీ దేవుడు అసలు దేవుడే కాదు, లేకపోతే అది విగ్రహం అని ఇట్లాంటి పదాలు కొంతమంది తెలియక ఉపయోగించడం వల్ల బహుశా వాళ్ళకి కోపం వచ్చి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. అలా కాకుండా సమాధానంగా వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉన్నప్పుడు సహజంగా వ్యతిరేకించే అవకాశం ఉండదు. మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నగో అనే వాళ్ళు ఉన్నారు. సో ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకోండి, లేదంటే దానియేలు ప్రధానమంత్రి, చాలా ఉన్నత స్థాయి వ్యక్తి. వాళ్లకు ఇతర ప్రభుత్వ అధికారులతో చాలా సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం కాదు, వాళ్ళంతా అన్యులు. ఆయా దేవుళ్ళు దేవతలకు సంబంధించిన ప్రసాదాలు వాళ్ళు చేసుకుంటుంటారు, పెడుతూ ఉంటారు. సో వాళ్ళంతా కలిసి ఉంటారు. సో అలాంటి వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఏ నింద లేదు అని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 6వ అధ్యాయంలో రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నేరం మోపాలని అతని కొలీగ్స్, అతనితో పాటు ఉన్నవాళ్ళు ప్రయత్నించినప్పుడు వాళ్లకు ఆయన రాజ్య పాలన విషయంలో ఒక్క లోపం కూడా దొరకలేదు. అంటే ఇలాంటి విషయాల్లో కూడా చాలా యుక్తిగా ప్రవర్తించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మన హిందూ సహోదరులు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు ఏదైనా విషయాన్ని చక్కగా చెబితే అర్థం చేసుకునే వ్యక్తులు వాళ్ళు సహజంగా విమర్శించరు. ఇది మేము తీసుకోకూడదు అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక శాకాహారి నేను ఈ మాంసం తినను అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, నువ్వు తినాల్సిందే అని బలవంతం చేయరు. ఎందుకంటే హిందూ సహోదరుల్లోనే మాంసాహారులు ఉన్నారు, అందులోనే శాకాహారులు ఉన్నారు. సో వాళ్ళు పెట్టింది వీళ్ళు తినరు, వీళ్ళు పెట్టింది వాళ్ళు తినరు కొన్ని పదార్థాలు. అయితే దాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి అదే విధమైన గౌరవంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప మనం దానిలో ఏదో ఉంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అది తినటం వల్ల ఏదో వస్తుంది, లేకపోతే తినకపోతే ఏదో పోతుంది. సో ఇట్లాంటి వాటి మీద ఫోకస్ని పక్కన పెట్టేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఎవరినో విమర్శిస్తూ లేకపోతే ఎవరినో ఎద్దేవా చేస్తూ మాట్లాడే మాటల కంటే కూడా మనం అందరం సహోదరులు, భారతీయులు అందరూ కూడా సహోదరులు అన్న సద్భావంతో మనం ఉండాలి. ఇతరులకు కూడా అలాంటి మోటివేషన్ మనం ఇవ్వాలి అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే అలాంటి సహోదర భావాన్ని క్రైస్తవులు మాత్రమే చూపించగలరు, లేదంటే బైబిల్ని నమ్మిన వాళ్ళు మాత్రమే చూపించగలరు. ఎందుకంటే ఆదాం అనే ఒక్క మనిషి ద్వారానే మనుషులు అందరూ వచ్చారని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ భావాన్ని మనం కనపరిచినప్పుడు వాళ్ళు వ్యతిరేకించే తీవ్రత తగ్గుతుంది అన్నది నా ఉద్దేశం. అంటే కొన్ని సందర్భాలలో ఇట్లానే మన హిందూ సహోదరులు మాట్లాడుతూ ఉంటారు, మేము మీ క్రైస్తవులు పిలిచినప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి మేము అన్నీ మీతో పాటు కలిసి మేము తింటున్నప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ఎందుకు తినరు, ఎందుకు రారు అని ప్రశ్నించినప్పుడు
అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనము ఎలా స్పందించాలనేది ఒక ఆలోచన. అంటే వాళ్ళు అడిగిన దానిలో లేకపోతే వీళ్ళ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మా దగ్గరికి ఎందుకు రారు అంటే అసలు ఎందుకు వెళ్ళరు వీళ్ళు? క్రైస్తవులు ఎందుకు వెళ్ళరు? దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. ఇక్కడ కొంతమంది ఏంటంటే క్రైస్తవ్యంలో కూడా వీళ్ళకి కొన్ని విషయాలు అర్థం కాక ఎక్కడ మార్జిన్ ఉండాలో, ఎక్కడ కలిసి ఉండాలో విషయాలు తెలియక కొన్నిసార్లు వెళ్ళకపోవడం అన్నది ఖచ్చితంగా క్రైస్తవుల వైపు నుంచి ఉన్న తప్పుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదు. సో ఇప్పుడు మీ ఇంటికి ఒక శాకాహారిని మీరు పిలిచారనుకోండి, మీ ఇంటికి వస్తాడు కానీ మీరు వడ్డించిన మాంసం తినడు. అలాగే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు వడ్డించినవన్నీ తినక్కర్లేదు. సో అందులో నువ్వు తినగలిగే పదార్థం ఏదైతే ఉందో దాన్ని తిను. ఇది నేను తిన్నాను వాటన్నింటిని తిన్న వాటిని చూపించనక్కర్లేదు. వాటిలో నువ్వు తినగలిగే పదార్థం ఏదో ఉంటుంది, దాన్ని తిని వచ్చేసే, ఇబ్బంది ఉండదు. అయితే మన వాళ్ళు కొంతమంది చేసేది ఏంటంటే సో ఆ తినకూడని పదార్థం ఏదో అక్కడ ఉంది అని చూపిస్తూ ఉంటాడు. సో దాన్ని మనం విస్మరించగలిగితే మంచిది. మనల్ని ఎవరు ఆహ్వానించినా, మన కొలీగ్స్, మన బంధువులు మనం ఆహ్వానించారు అంటే సహజంగా మన ఇరుగు పొరుగు వారో మన స్నేహితులు ఎవరో అయి ఉంటారు కదా. కాబట్టి వాళ్ళతో మనకి సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆహ్వానించినప్పుడు వెళ్ళడం అనేది మంచిది. నీకు ఆరోగ్యానికి పడంది, నీ మనసుకు పడంది ఏదైనా దాన్ని తినకుండా మిగిలిన వాటిని స్వీకరించి వచ్చినప్పుడు ఎవరో బాధపడే అవకాశం లేదు. ఈ రోజుల్లో మీరు చూడండి, చాలామంది నాకు స్వీట్ పడదు, హాట్ పడదు, నేను సాల్ట్ వేసుకోను చాలా చెబుతున్నారు. అయినా మిగిలిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మేము తినను అంటే ఎవరో ఇబ్బంది పడరండి. ఇందాక మీరు చెప్పినట్టుగా నేను కనీసం వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళను అంటే వాళ్ళు బాధపడతారు. ఖచ్చితంగా మనమైనా బాధపడతాం కదా. కాబట్టి ఈ విషయంలో క్రైస్తవ సహోదరులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సరి చేసుకోవాలి అన్నది నా యొక్క ఆలోచన. ఓకేనండి. మరి ఒక ప్రశ్న ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అనగా దేవుని బిడ్డలు, దేవుని సేవకులు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు కొంతమంది అన్యులు యేసుక్రీస్తు అంటే గిట్టన వారు కొంతమంది వచ్చి జై శ్రీరామ్ అనే నాదాలు పలకండి అని చెప్పి బలవంతంగా పలికిచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలాంటప్పుడు ఒక దేవుని బిడ్డలంగా మనం ఎలా స్పందించాలి, ఒక ఆలోచన తెలియపరుద్దామని. దీని గురించి మనం గత వీడియోలో కూడా కొన్ని విషయాలు మాట్లాడాం. యేసు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులను పంపిస్తూ చెప్పింది ఏంటంటే, మీరు ఈ విధంగా సువార్త ప్రకటించండి, ఎవరైనా మీ మాట వినకపోతే వాళ్ళని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళకి చెప్పండి. అయితే రాజుల ముందు, అధిపతుల ముందు నిలబెట్టి మిమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడినప్పుడు ఆ సమయంలో దేవుని ఆత్మ మీకు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని అక్కడ తెలియజేశారు. దాని గురించి మనం పోయిన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. తర్వాత రెండవది, ప్రభుత్వ అధికారులు కాకుండా వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, ఇండిపెండెంట్స్, లేదా వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దాడి చేస్తుంటే మమ్మల్ని కొట్టండి అని అలా ఉండడం అది ఏమాత్రం సంస్కారం కాదు. సో ప్రభుత్వం అఫీషియల్గా అరెస్ట్ చేసింది అనుకోండి, సో వాళ్ళ చట్టం ప్రకారం తీర్పు తీర్చనివ్వండి. అధికారులను గౌరవించాలి అని దేవుని వాక్యం కూడా చెబుతుంది. అలా కాకుండా గుర్తు తెలియని వ్యక్తి ఎవరో దాడి చేస్తున్నాడు అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం, సో అతన్ని అవసరమైతే అతన్ని తిరిగి ప్రతిఘటించడం, ఇది ప్రతి పౌరుని యొక్క బాధ్యత. క్రైస్తవులు ఒక్కలే కాదండి. ఇప్పుడు మన ఇంటికి దొంగ వచ్చాడు, దొంగ చొరబడ్డాడు, ఇంట్లో వస్తువులు తీసుకుపోతున్నాడు, ఏం చేయాలా? నేను సహోదర భావంతో అతను పట్టుకుపోనిద్దాం అనకూడదు. అలా చేయడం నేరం. సో ఆ వ్యక్తిని పట్టించాలి చట్టానికి. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో బలవంతంగా మీరు ఇలా చెప్పండి అని చెప్పడం అది చట్ట ప్రకారం నేరం. కాబట్టి దాన్ని మనం చట్టానికి అప్పగించాలి. మంచి మనసుతో మనం మెలగాలి, మంచిగా మాట్లాడాలి, ఎవరిని మనం బలవంతం చేయకూడదు. ఎవరైనా మనల్ని బలవంతం చేసినప్పుడు ఆ విషయాన్ని చట్టానికి తెలియజెప్పడం, చట్టరీత్యా అది ఒక పద్ధతిగా మనం అర్థం చేసుకోవచ్చు. సార్ మరో ప్రశ్న ఉందండి. తప్పకుండా బ్రదర్. ఇప్పుడు ఇట్లానే క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు ఇట్లా సువార్తకి వెళ్ళినా కానీ, లేకపోతే సమాజంలో ఎదుర్కొన్న మరి ఒక సమస్య ఏంటంటే, హిందూ సహోదరులు వచ్చి బొట్టు పెట్టుకోమని బలవంతం చేస్తారు. అలా బలవంతం చేసినప్పుడు ఈ యొక్క దేవుని బిడ్డ ఆ బొట్టు పెట్టుకోవటం వల్ల వీరి ఆత్మీయ జీవితానికి కానీ లేకపోతే రక్షణ విషయంలో కానీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? సో చాలా మంచి ప్రశ్న అండి.
ఈ వ్యక్తి తన పని మీద తను వెళ్తున్నాడు, ఎవరో వచ్చారు, వాళ్ళు బలవంతంగా ఈ వ్యక్తికి బొట్టు పెట్టారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆత్మీయంగా నష్టపోతాడా అని అడుగుతున్నారు. అవును. సో వండర్ఫుల్, గుడ్ క్వశ్చన్. సో బొట్టు పెట్టడం వల్ల, పెట్టకపోవడం వల్ల, లేకపోతే శరీరానికి ఇంకేదో పూయడం వల్ల, సో దానివల్ల వచ్చింది లేదు, పోయింది లేదని. స్నానం చేసుకుంటే అది శుభ్రం అవుతుంది. సో అది బయట అలంకరణకి సంబంధించింది. కానీ అందులో ఏదో ఉంది, ఈ బొట్టు పెట్టుకుంటే నాకు శక్తి వస్తుంది అని విశ్వసించి కొంతమంది వాటిని ధరిస్తున్నారు చూసారా. సో వాళ్ళకు ఉంది సమస్య. అక్కడ కూడా ఆ బొట్టు అనే పదార్థంలో లేదు, సో దాని మీద వాళ్ళకున్న విశ్వాసంలో ఉంది. కాబట్టి అలా బలవంతంగా ఎవరన్నా పెడితే నాకేదో జరిగిపోయింది, నేను ఆత్మీయంగా దిగజారిపోయాను, నాకేదో పరలోక రాజ్యం పోయింది అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదండి. సో అది నీకే క్రెడిట్ని ఇవ్వదు, పైగా ఏ నష్టాన్ని కలిగించదు. పైగా నువ్వు దౌర్జన్యం చేయబడినందుకు దేవుని దగ్గర నీకు బహుమానం ఉంది అని చెబుతుంది దేవుని వాక్యం. కాబట్టి అలా కనుక ఎవరికైనా జరిగినప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ మీరు దాన్ని ధరించకుండా ఉండడానికి మీకు అవకాశం ఉంటే ఉండండి. అలా దౌర్జన్యం చేసినప్పుడు ఆ విషయాన్ని చట్టానికి తెలియచేయాలి. ఇది పౌరునిగా, భారతదేశ పౌరునిగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరైనా చట్ట విరుద్ధమైన పనులు చేసినప్పుడు, అంటే మీరు చెప్తున్నట్లుగా బలవంతంగా బొట్టు పెట్టడం చట్ట విరుద్ధమైన చర్య. ఇట్లాంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని మాత్రం నేను జ్ఞాపకం చేస్తున్నాను. పొరపాటును మీకు ఆ విధంగా వాళ్ళు బలవంతంగా ధరింపజేసినప్పుడు దానివల్ల మనకి ఏదో జరిగిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏమీ కాదు. సార్, మరి ఒక ప్రశ్న. మామూలుగా ఈనాడు క్రైస్తవులు ఎదుర్కొన్న యొక్క మాటలు కావచ్చు, అన్నిల దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళని తీసుకుని వస్తారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని, భారతదేశాన్ని దోచుకుని వెళ్ళారు కదా. వారు ఆరాధించే దేవుణ్ణి, యేసుక్రీస్తుని మీరు కూడా ఆరాధిస్తున్నారు కదా. అప్పుడు మీరు బ్రిటిష్ వారిని సమర్థిస్తున్నారా అని అన్యులు క్రైస్తవులను ప్రశ్నించినప్పుడు మనం ఎలా స్పందించాలి అనేది ప్రశ్న సార్. ఓకే, వాళ్ళు ఆరాధించే దేవుడిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? వాళ్ళు భారతదేశాన్ని దోచుకున్నారు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్న ఒక సూత్రం ఏంటంటే, ఎవరైనా వేరే వాళ్ళని దోచుకుంటే అతను ఏ దేవుడిని పూజిస్తున్నాడో ఆ దేవుడిని మనం పూజించకూడదు. అదే కదా మీరు చెబుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు, సో ఆ వ్యక్తి లేదా దోచుకున్నప్పుడు ఆ వ్యక్తి పూజించే దేవుడిని మనం పూజించకూడదు. సో ఆ లెక్కలో చూడండి, భారతదేశంలో ఏ దేవుడిని పూజించేవాడు దోచుకోవడం లేదు. కాబట్టి మీరు ఒక్కొక్క దేవుడిని తీసుకోండి, దేవుడిగా చలామణి అవుతున్న మీరు ఎవరినైనా తీసుకోండి. తీసుకున్నప్పుడు ఆ దేవుడిని పూజించేవాళ్ళు ఎవరినైనా దోచుకుంటున్నారా లేదా చూడండి. చూస్తే ప్రతి దేవుడి పేరుతో చెప్పుకుని దోచుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి దానిలోనే ఉన్నారు. ఇంకా ఆ లెక్కలో చూస్తే ఇప్పుడున్న దేవుడిని, ఏ దేవుడిని ఎవరూ పూజించకూడదు. దేవుళ్ళని చెప్పబడే వాళ్ళు ఎవరిని కూడా ఎవరు పూజించడానికి అవకాశం లేదు. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం, బైబిల్లో చెప్పబడిన దేవుడు ఆయన ఒకరికే దేవుడు కాదు, సమస్త మానవులకు దేవుడు. ఎందుకంటే సర్వ సృష్టికర్త. సో ఆయన గురించే చాలా గ్రంథాలలో చెబుతున్నాయి. సృష్టికర్త ఒక్కడే అని హిందువులు కూడా చెప్తారు, ముస్లిమ్స్ చెప్తారు, చాలా మతాల వాళ్ళు చెప్తారు. అయితే అందులోనే కొన్ని విషయాలు అవగాహన లేని వాళ్ళు, లేకపోతే వేరే కోణాన్ని చూపించేవాళ్ళు చాలామంది దేవుళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ హిందూయిజం గురించి ఆ అవగాహన ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే, దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్కడై ఉన్న దేవుడిని మనం ప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సో దేవుడులో తప్పు లేదు, మనుషుల్లో తప్పు ఉంది. కాబట్టి మనిషిలో తప్పు కనపడినప్పుడు అతనికి సంబంధించిన ప్రతిదాన్ని మనం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో దొంగతనం చేసేవాడు ఏసీ వాడుకుంటున్నాడు, కాబట్టి నేను ఏసీ వాడుకోను అంటే ఎలాగా? సో దొంగతనం చేసేవాడు అన్నం తింటున్నాడు, సో వాడు అన్నం తింటున్నాడు కాబట్టి నేను ఎందుకు అన్నం తినాలి అంటే? కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ దేవుడు వాళ్ళని దొంగతనం చేయమని చెప్పాడా? అలా చెబితే ఆ దేవుడు నాకు అక్కర్లేదు. సో వాళ్ళు పూజించిన దేవుడే వాళ్ళకి ఇలా చేయమని కనుక చెబితే ఆ దేవుడిని మనం విడిచిపెట్టాలి. సో కొంతమంది లోకంలో కొన్ని దేవుళ్ళు ఇలా చెప్పారని చెప్తారు. నువ్వు మరొక మనిషిని నీచంగా చూడు, ఒక మనిషిని ఉన్నతంగా చూడు, మరొక వ్యక్తి నీకంటే నీచం అని చెప్పాడు ఒక దేవుడు అని ఎవరన్నా చెబితే ఆ దేవుడు నాకు అక్కర్లేదు, అలాంటి దేవుడిని వదిలిపెట్టేయండి. అలా కాకుండా వాళ్ళు దొంగతనం చేశాడు ఒక వ్యక్తి, కానీ అతను నమ్ముకున్న దేవుడు లేకపోతే అతను పూజించే దేవుడు మంచి వ్యక్తి
అంటే దాని అర్థం ఏంటంటే ఆ దేవుడు చెప్పినట్టు అతను చేయట్లేదు అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన బ్రిటిషర్స్ ఉన్నారు అనుకుంటే, వాళ్ళు దేవుడు చెప్పినట్టు చేస్తుంటే దొంగతనంగా ఇతర దేశాలను దోచుకోవడం అనేది దాన్ని క్రైస్తవం ఎప్పుడు సపోర్ట్ చేయదు. క్రైస్తవ మిషనరీలు కూడా ఎప్పుడు సపోర్ట్ చేయలేరు. మిషనరీలు కూడా క్రైస్తవానికి వ్యతిరేకంగా పోరాడారు. అయితే భారతదేశంలో మేము ఉన్నత వర్గం అని చెప్పుకునే చాలా మంది బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా చేరారు. బ్రిటిష్ వాళ్ళతో కలిసింది వాళ్లే కానీ క్రైస్తవులు కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అలా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని మాటల ప్రకారం నడవనప్పుడు, ప్రవర్తించినప్పుడు సో వాళ్ళని తప్పు పట్టాలి తప్ప దేవుడిని తప్పు పట్టిన అవసరం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో బ్రిటిషర్స్ని లేకపోతే ఇంకొకరిని ఎవరో సపోర్ట్ చేయరు. అయినా ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు మన దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ విషయం ఆలోచించేద్దాం. సో వాళ్ళ నుంచి భారతదేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏ విధంగా ప్రజలను రక్షించాలి, ప్రజలకి ఎలా మేలు జరగాలనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఓకే సార్, ఈ యొక్క అన్యుల నుంచి క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ వీడియో గుండా మా వ్యూవర్స్కి మీరు తెలియపరచుకున్నది చెప్పగలరా? బ్రదర్, అన్యుల నుంచి క్రైస్తవులు ఎదుర్కొనే సమస్యల్లో కొన్ని సమస్యలకు కారణం క్రైస్తవులకు కొన్ని విషయాల అవగాహన లేకపోవడం. వీళ్ళు సువార్త ప్రకటించే విధానంలో కానీ, సువార్త సందేశంలో కానీ, వాళ్ళతో మాట్లాడే విధానంలో కానీ కొన్ని లేకపోవడం. సో కొన్ని ఎదుటి వ్యక్తులకి మత ఛాందస్సం అంటుకోవడం. కాబట్టి అవతల వ్యక్తుల్లో ఉన్న దాని గురించి మనం ఏం చేయలేం, కానీ మనలో సరి చేసుకోవాల్సిన విషయాలను మనం సరి చేసుకోవడం మంచిది. అలా సరి చేసుకుని ఏది న్యాయమో ఏది మంచిదో ఆ విధంగా మనం చేద్దాం. సో దేవుని వాక్యం ఎప్పుడూ కూడా నువ్వు దౌర్జన్యం చేయమని చెప్పదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది. కాబట్టి ఆ దృక్పథంతో ముందుకు వెళదాం. ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడు ప్రభుత్వాన్ని గౌరవిద్దాం, కానీ అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిద్దాం. సో దేవుణ్ణి ప్రేమించడానికి అడ్డం వచ్చిన దేన్నైనా సరే మనం వ్యతిరేకించాల్సిందే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయా సమయాల్లో తగిన జ్ఞానాన్ని, వివేచన ఇవ్వాలని దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. అలాంటి వివేకాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చాలా వందనాలండి. వందనాలండి. వినాలుగా అన్యుల నుంచి క్రైస్తవులు ఎదుర్కొన్న సమస్యల్లో చాలా చక్కగా మనం తెలియపరిచారు. వీటిలో ఇంకా ఏమైనా డౌట్లు, ప్రశ్నలు, ఆలోచనలు ఏమైనా ఉన్నాయనగా మీరు క్రింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచగలరు. దానికి మేము సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మరి ఒక వారం మరి ఒక ప్రశ్నతో మేము ముందుంటాము. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు.